అందుకే రేవంత్ రెడ్డి ఇంకా ఆగడాలు మితిమీరిపోయినాయి, ఇంకా చేసుకుంటూ పోతున్నాడు. తెలంగాణ ప్రజల్ని సావండ్రా నాయన మీరు, మా రాజకీయ నాయకుల్ని నమ్మినందుకు మీ గొంతుకు వస్తారు. ఒకడేమో బీసీ అంటాడు, ఇంకోడేమో ఓసీ అంటాడు, ఇంకోడేమో రెడ్ అంటాడు, ఇంకోడేమో బాపన్ అంటాడు, ఇంకోడేమో మునూర్ కాప్ అంటాడు, ఇంకోడేమో యాదవ్ అంటాడు, ఇంకోడేమో గౌడ్ అంటారు. బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నాడా? నువ్వు గౌడువా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు బాపనామెవా, నువ్వు రెడ్డివా అని చెప్పి సంపుతలేరు. నువ్వు హిందువా, హిందువు అయితే చచ్చిపో అని సజీవదానం చేస్తుడు. ప్రాణం మీదకి వచ్చినాక ఏ కులం గుర్తురాదు, ఒకటే కులం, బతికే కులం. బా ఫ్లోలో వచ్చిన డైలాగ్ మాత్రం బాగా వచ్చింది. ఇవన్నీ సమస్యలు గాలికి వదిలేసి ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది, ఫ్యూచర్ ఏంది? అయిపోయి ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ అవ్వడం వల్ల 6 గ్యారెంటీలు ఏమన్నా తెలంగాణ ప్రజలకు వస్తాయా? పోనీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వల్ల 6 గ్యారెంటీలు ఏమన్నా తెలంగాణ ప్రజలకు వస్తాయా? 84 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. ఏం చేస్తాం మనం? దీనివల్ల వస్తాయా? రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఓడు మాట్లాడతలేడు. రిటైర్మెంట్ చూడండి, ఎక్కడన్నా ఉందా వార్త?